నిన్న మందుల సామ్యాల్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాడులు చేసేటటువంటి సంస్కారం కానీ సంప్రదాయం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నిజంగానే ఆ రకంగా చేయాలనుకుంటే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిస్తాడు. మా కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారికి పిలుపునిస్తే మేము టమాటాలతోనో గుడ్లతోనో దాడులు చేసేటటువంటి వ్యవహారికం చేయము, చెప్పే వస్తాం. నువ్వు మాట్లాడినటువంటి భాష బాగాలేదని చెప్పేసి నీ ఇంటికి అడగనికనే వస్తున్నామని చెప్పి వచ్చేటటువంటి సంస్కారం సంప్రదాయం మాకున్నది, మా నాయకులు అట్లే చెప్తారు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. మొన్న మందుల సామ్యాల్ గారు మాట్లాడినటువంటి విషయాలను ఆ వేదిక మీద ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఓపెన్ గా సమర్థించుకుంటూ మాట్లాడతాం. మాకు సంస్కృతి రాదు కాబట్టి ఆ పంతులు ఏం మాట్లాడిండో తెలియక మాట్లాడిండు ఆయన అని చెప్పి. ఆ పంతులు ఏం మాట్లాడిండో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ సహచర శాసనసభ్యులు అన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో నీకు అర్థం కాలేదా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుల ముసుగులో దళితులమని ఏదైనా మాట్లాడవచ్చా? ఏది మాట్లాడినా చెల్లుతుందా? ఇదే నేర్పుతున్నదా? దళితులంతా ఇట్లే మాట్లాడతారనే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతుందో ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు. ఇక్కడ క్షమాపణ చెప్తున్నాం అనుకుంటేనే కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారు ఏం మాట్లాడుతున్నట్టే మాట్లాడేది అని చెప్పి చెప్తా ఉన్నాం. నాకు తెలిసి శ్రీధర్ బాబు గారు మందలిచ్చినట్టు లేకుంటే ఏఐసిసి కార్యాలయం నుంచి మందలిచ్చినట్టు సమాచారం ఉన్నది. ఆయన అంటాడు మీ పార్టీ మతతత్వ పార్టీ, మీ పార్టీ బ్రాహ్మణుల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, మందుల సామ్యాల్, మరి కాంగ్రెస్ పార్టీ ఏ పునాదుల మీద పుట్టిందో చెప్పాలి. మీ రాహుల్ గాంధీ గారు అనేక సభలల్లా నికార్సైన బ్రాహ్మణుడు అని చెప్పేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక సందర్భాలలో చెప్పినటువంటి మీ నాయకుడు బ్రాహ్మణుడు కాదా? మీరే చెప్పుకుంటా ఉంటారు కదా. కాబట్టి మీది మతతత్వ పార్టీ, మతాలను చిచ్చులు పెట్టేటటువంటి పార్టీ ఏదన్నా ఉందా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఓట్ల కోసం ముస్లిం పండుగలు వస్తే మీరు టోపులు పెట్టుకుంటారు, ఓట్ల కోసం క్రిస్టియన్ పండుగలు వస్తే మీరు చర్చిలకు పోతారు, ఇంకేమో చేస్తారు, ఇంకేమో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈరోజు ఏదో మేము దళితుల కోసం ఉద్యమిస్తున్నాం, దళితుల కోసమే ఉద్ధారకం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అట్లూరు లక్ష్మణ్ గారిని, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతాను. అచ్చన్న, నీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతున్నదో ఈ తెలంగాణ ఉన్నటువంటి దళితులు చూస్తూ ఉన్నారు, సమాజం అంతా చూస్తూ ఉన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి మైనార్టీ మంత్రిత్వ శాఖను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని పోయి అజారుద్దీన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు చూస్తలేరు అనొచ్చనా? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసింది, దళితులకు అన్యాయం చేసిందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి మీరు, మేము అధికారంలోకి వస్తే దళితుల పక్షాల ఉంటాం, దళితుల కోసం అభ్యున్నతి కోసం పోరాడతామని చెప్పినటువంటి మీరు ఈరోజు అట్లూరు లక్ష్మణ్ గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మందుల సామ్యాల్ గారు ఎట్సెట్రా సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే కూర్చుంటారు కదా, మీ అందరూ మేము సూటి అడుగుతాం. మీ చేవేళ్ల డిక్లరేషన్ ఏదైతున్నదో, ఎస్సీల కోసం మీరు చేస్తా అన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో చేవేళ్ల డిక్లరేషన్ మీద మీరు కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమని చెప్పేసి మా తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యాల్ గారు సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాల లాకప్ డెత్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మీరా మాట్లాడేది? మతతత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు హిందూ మతంలో ఉండి క్రిస్టియన్ మతంలో పోయి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది, మంత్రులది. ఇది నిజం కాదా? కవ్వంపల్లి సత్యనారాయణ గారు అయితే ఆయన మాట్లాడింది తప్పేముంది? కరెక్టే మాట్లాడింది కదా. సంస్కృతి అర్థం కాలేదు కాబట్టి అట్లా మాట్లాడినా. ఏం సంస్కృతి అర్థం కాలేదు? వారు మాట్లాడినటువంటి భాషను మీరు సమర్థిస్తురా? మీ భాష అదేనా? మీకు అదే నేర్పిస్తుందా కాంగ్రెస్ పార్టీ? మందుల సామ్యాల్ మళ్ళీ చెప్తా ఉన్నాం, శాసనసభ్యునివి కాబట్టి బజార్లో ఉన్నటువంటి మనుషులు మాట్లాడితే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాం, దాడులు చేసే సంస్కారం మా దగ్గర లేదు.